హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. నేను మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా, అలానే చాలామంది వర్క్ నేర్చుకోవడానికి వస్తున్నారు. అలానే ఈరోజు మనకి అమలాపురం నుంచి, గుంటూరు నుంచి, నంద్యాల నుంచి కూడా వర్క్ నేర్చుకోవడానికి స్టూడెంట్స్ వచ్చారనమాట. చూడండి, తనకి లంగా ఓని స్టైల్ టెంపుల్ డిజైన్ కావాలి అని అడిగింది. నేను చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి లంగా ఓని స్టైల్కి టెంపుల్ ఎలా తీసుకోవాలి అనేది నేను చేసి చూపించి వాళ్ళ చేత కూడా చేపిస్తానన్నమాట. చూడండి, 1 మీటర్ పళ్ళు వదిలేసి 2 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత మధ్యలో నుంచి ఇలా టెంపుల్ లాగా ఈజీ వే అన్నమాట. మీకు ఈజీగా అర్థమవటం కోసం చెప్తున్నాను. ఈ ధరని కొంచెం వదిలేసి మనం టెంపుల్ లాగా తీసుకున్నాము. ఇప్పుడు పళ్ళు తీసుకునే విధానం నాకు ఆన్లైన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మీ అందరికీ కూడా మీరు చూడండి ఒకసారి పళ్ళుని ఎలా తీసుకోవాలో కూడా. మనం కింద వైపు అని నేను క్లాస్లో చెప్తూ ఉంటాను కదా, ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఎక్కడైతే మనం 1 మీటర్కి గుర్తు పెట్టుకున్నామో అక్కడ దాకా తీసుకొని ఈ టెంపుల్కి ఆ పళ్ళు అనేదాన్ని చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది టెంపుల్, ఇది పళ్ళు. ఈ రెండింటిని మనం ఇలా యాడ్ చేసి ఇక్కడ ఒక కొస కట్టేసుకుంటే మీకు గుర్తుగా ఉంటుంది అన్నమాట. కొస అనేది మనం డై చేసేటప్పుడు తీసేస్తామండి, కానీ మనం పెట్టుకుంటే గుర్తుంటుంది. ఓకే, నేను చేసి చూపించి తన చేత చేపిస్తున్నాను. ఓకే, అలానే బ్లౌజ్. మనకి బ్లౌజ్ కలర్ ఏం కావాలి? పళ్ళు ఏదైతే శారీలో తక్కువ కలర్ ఉంటుందో అది కావాలి. కాబట్టి మనకి పళ్ళు అను టెంపుల్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లోకి మనం బ్లౌజ్ని డై చేసుకోవటానికి చూడండి, పళ్ళు వైపు నేను బ్లౌజ్ని యాడ్ చేశాను, హ్యాండ్స్ వరకు బాడీ వైపు పెట్టేశాను అనమాట. ఇలా పెట్టుకొని మీరు కవర్లో కానీ కట్టుకుంటే మనం ఒకవైపు ఒక కలరు, ఇంకొక వైపు ఇంకో కలరు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ టై చేసుకోవాలి, ఎందుకంటే మీకు గుర్తు కోసం అక్కడ టై. చూడండి, పురి కోసతోటి ఒక కోస అనేది అక్కడ కట్టేస్తున్నాము, ఎందుకంటే మనం ఇంకా అది పక్కకు పెట్టేసినా కూడా మీకు డిజైన్ అనేది ప్రాపర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది లంగా ఓని స్టైల్ టెంపుల్ అనమాట. దీన్ని ఇప్పుడు మనం కవర్లో ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. మనం ఏ కలర్ అయితే చేస్తున్నామో ఆ కలర్కి తగ్గట్టు మనం ఈ కవర్లో ఈ శారీని పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి, నీట్గా 2 కొనలు కూడా కవర్కి ఉన్నటువంటి ఎడ్జెస్ నీట్గా ఉండేటట్టు పెట్టుకొని ఈ కవర్లో పెట్టుకున్న తర్వాత చూడండి, నీట్గా మనం దీన్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి కవరు నీట్గా లేకపోతే వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న వైట్ క్లాత్ కూడా కలర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్గా పెట్టుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి మోటార్ సైకిల్ ట్యూబ్ అనమాట. టైర్ లోపల ఉండేటటువంటి ట్యూబు. ఇది చాలా గట్టిగా ఉంటుంది, మనం సాగదీస్తే సాగుతుంది. కాబట్టి మనకి ఆ కవర్ అనేది నీట్గా మనం కట్టుకోగలుగుతాం. గట్టిగా లోపలికి వాటర్ పోకుండా కూడా నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా నీట్గా మనం టై చేసుకోవాలి. తర్వాత డైయింగ్ అన్నమాట. డైయింగ్ చేసుకోవడానికి మనం వాడే కలర్స్ కానీ కెమికల్స్ కానీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అనేది నేను లాస్ట్ చాలా వీడియోస్లో నేను మీకు చూపించాను. మళ్ళీ చూపిస్తే మీరు చూస్తారో లేదో నాకు తెలీదు, కానీ చూపించటానికి ట్రై చేస్తాను. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్లో నేను కలర్స్ ఎలా కలపాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది కూడా చెప్పాను. ఏది నెఫ్తాలు, ఏది బేసు, ఏది వ్యాట్ కలరు అనేది కూడా అన్నీ నీట్గా చూపించాను అనమాట. చూడండి, మనం కలర్స్ కలుపుకున్నాక డైయింగ్ ఎలా చేయాలి, నీట్గా మనం డై చేసుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఎలా డై చేయాలి, ఎలా డిప్ చేసుకోవాలి, ఇదంతా కూడా నేను ప్రతి వీడియోలో చూపిస్తూ ఉన్నానన్నమాట. డైయింగ్ అయిపోయింది, మనకు శారీ రెడీ అయిపోయింది. దీని మీద బ్లాక్ ప్రింటింగ్ కూడా నేర్పించానండి. అలానే రోలింగ్ కూడా నేర్చుకున్నారు. మీరు ఒక యూనిట్ పెట్టుకోవడానికి ఏమేమి వర్క్ కావాలో మొత్తం నేర్పిస్తానన్నమాట నేను. మీకు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని